ఈ నెల 12వ తేదీన జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. పోలింగుకు సర్వం సిద్ధం చేశామని, పులివెందులలో 95%, ఒంటిమిట్టలో 96% పోలింగ్ స్టేషన్ల వివరాలతో కూడిన ఓటర్ స్లిప్పులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పులివెందులలో 15 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను, ఒంటిమిట్టలో 10 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారిచ్చిన నోటిఫికేషన్ ప్రకారము 12వ తారీఖున మన జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీకి అదేవిధంగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి ఎలక్షన్స్ జరుపుతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. మొత్తం 2 జెడ్పీటీసీ పరిధిలోనూ మనకి 45 పోలింగ్ స్టేషన్స్లో, అంటే 15 పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను, అలాగే 30 పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోనూ ఉన్నాయి. ఈ 45 పోలింగ్ స్టేషన్లోనూ కూడా 12వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగు స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతుంది. ఈవీఎంలు కాదు, ఇది బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగే ఎన్నిక. సో దీనికి సంబంధించినటువంటి అన్ని పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పులివెందులలోని సమస్యాత్మక గ్రామాల్లో ఆర్మీ రిజర్వుడితో పాటు ప్రత్యేక బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఒంటిమిట్ట, పులివెందుల 2 జెడ్పీటీసీ స్థానాలకి 12వ తేదీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా గత వారం రోజుల 10 రోజుల ముందు నుంచే కసరత్తులు ప్రారంభించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. దాంట్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందుల్లో కావచ్చు ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఆర్ముడ్ పికెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెపన్ పార్టీస్ అక్కడ బందోబస్తు చేస్తాయి. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా బయట ఉన్నటువంటి లొకేషన్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రూట్ మొబైల్స్గా డివైడ్ చేయాలి.